ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్త్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశయులందరికీ కూడా మరి ఈ 2026వ సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములు నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు అంటే ఈ యొక్క 70-72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహువుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండటం చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో రాహు మహర్దశో కేతు మహర్దశలో అంతర్దశలో శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహువు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజశుక్రులు కలిసి ఉన్న, రాహుశుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానుచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకి సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లెల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయ పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి
అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో, కోర్టులకో, పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలామందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరికనే ఆ ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంచగ్రహ కూటమి రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది. కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే, గోచారంలో రూల్స్ వేరుంటాయి, జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలుగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము. మిథున రాశి వారికి ఈ నెల ఫిబ్రవరి 23వ తేదీ నుండి కూడా మార్చి 2వ తేదీ వరకు కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి, అంటే రవి, రాహువు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాల యొక్క కూటమి అనేటటువంటిది కొంతవరకు ఆర్థికంగా, భాగ్యపరంగా ఇంకెవరైనా షేర్స్లో కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్లో కానీ, లేకపోతే ఏదైనా వ్యవహారికంగా బంగారం మీదో, వెండి మీదో, వస్త్రాల మీదో, వారికి సంబంధించినటువంటి ఏదన్నా వ్యాపార వ్యవస్థల మీద కానీ, వ్యాపారంలో కానీ ఏదైనా కాస్త పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడులు కొంచెం భాగ్యంగా రావటానికి అవకాశాలు ఉండొచ్చు, కొంతవరకు అవకాశాలు ఉన్నాయి. ఈ పంచగ్రహ కూటమి వలన చేసేటటువంటి ప్రయాణాలలో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కార్యసాధన మీద మీకున్నటువంటి గట్టి పట్టుదల కావచ్చు, ఆత్మవిశ్వాసం కావచ్చు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా నేను ఈ ప్రయాణం ఆపకూడదు, ఈ ప్రయాణం ద్వారా నేను లాభం పొందాలి అనుకొని చాలా విశేషమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి కనిపిస్తున్నాయి. కొంతమందికి సంతానపరంగా కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు. అట్లాగే కొంతమందికి విశేషమైనటువంటి పరిజ్ఞానము, మేధాశక్తి, ఆలోచన శక్తి, సౌందర్యము, తేజస్సు, వీరు చేసేటటువంటి ఏదైనా సుగంధ ద్రవ్యాల, ఔషధుల యొక్క, అట్లాగే వస్త్రాల యొక్క, బంగారం యొక్క వ్యాపారాల విషయాలలో వీరికి చక్కటి భాగ్యం లభిస్తుందని చెప్పవచ్చు. కానీ కొంతమంది విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య పట్ల చాలా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దానికి తండ్రి యొక్క సహకారం కూడా చక్కగా అందజేయడానికి వారు సుముఖంగా ఉంటారు. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. అయితే మార్చి 3వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి అనేటటువంటిది శుక్రుడు వెళ్ళిపోవటము, తర్వాత రవి వెళ్ళిపోవటము, ముఖ్యంగా ఇక్కడ కుజరాహువులు మాత్రమే ఉంటారు. 3వ స్థానంలో కేతు ఉంటారు. వీరు ఏదైనా దూర ప్రయాణాలు కనుక పెట్టుకున్నట్లయితే కొంత ఆచితూచి అడుగులు వేయటం మంచిది. అట్లాగే ఏదైనా సరే గృహ సంబంధిత విషయాల్లో కానీ, అన్నదమ్ములకి సంబంధించినటువంటి పిత్రార్జిత విషయాలు కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే, లేకపోతే ఉద్యోగపరంగా కొంతమందికి సమస్యలు ఉంటూ ఉంటాయి, దాని పరంగా కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి. అయ్యో అయిపోతుంది, దగ్గరికి వస్తుంది, మనకి దాని ద్వారా మంచి ధనాదాయము, భాగ్యము కలగడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి సదుద్దేశంతో ఉండటంలో తప్పులేదు. చాలా అనుకూలమైన పరిస్థితి కలగచ్చు అని కూడా మీరు అనుకోవచ్చు. అట్లాగే తండ్రి యొక్క సహాయ సహకారాల ద్వారా కూడా మీకు మీ ఉద్యోగానికి సహకారం అందచ్చు, లేకపోతే మీరు అనుకున్న కార్య దీక్షకి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కలగచ్చు. శత్రు రోగ రుణాలకి కొంతవరకు నివృత్తి కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ మీకు జన్మజాతకంలో కనుక ఈ యొక్క కుజరాహువుల యొక్క, లేకపోతే శని, ఎందుకంటే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా కుజుడు శనితో కలిసి ఉంటాడు. ఇక్కడ అసలైనటువంటి పరిస్థితి తేడా వస్తుంది. భార్యాభర్తల మధ్య కోర్టు కేసులు, సమస్యలు, అట్లాగే అకస్మాత్తుగా తండ్రి యొక్క ఆరోగ్యం క్షీణించటం, ఉద్యోగానికి ఎసరు రావడం, ఉద్యోగంలో ప్రతిబంధకాలు,
మీ ఉద్యోగ వ్యవస్థలో మీ కింద వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి సాడీలు చెప్పి మీ ఉద్యోగానికి ఎసరబెట్టి మీ ఉద్యోగం లేకుండా చేయటం, అట్లాగే మీకున్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి హోదా, కీర్తి, ప్రతిష్ట అన్నీ కూడా డౌన్ఫాల్ అయ్యేటటువంటి పరిస్థితి, అసలు విదేశాలకు పారిపోవాలనే పరిస్థితి కొంతమంది పారిశ్రామికవేత్తలకి కలిగే అవకాశము, పొలిటీషియన్స్కి అయితే కనుక కొంత గండ దోషాలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. అట్లా కొంతమంది పోటీ పరీక్షలు రాసేటటువంటి వాళ్ళకి అడుగడుగున ఆటంకాలు, చదివింది గుర్తులేకపోవటం కావచ్చు. అట్లాగే ఏదైనా సరే కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు, అంటే ఉద్యోగరీత్యా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా ఎవరినన్నా చూడాలి, దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, వాళ్ళ అనుయాయులకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెళ్ళాలన్నా వీరు వెళ్ళే సమయంలో కొన్ని ప్రమాదాలు ముంచుకొచ్చే పరిస్థితులు ఉంటాయి. కుజశనుల యొక్క దోషం చాలా ఘోరమైనటువంటిది. అట్లాగే మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క మార్చి 3వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు కూడా కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై, అట్లాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా కుజశనుల యొక్క దోష పరిహారార్థమై వారి యొక్క జన్మజాతకంలో గనక ఈ గ్రహ దశలు అంతర్దశలు జరుగుతున్న, ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ఆధిపత్యాలు దోషంగా ఉన్నా కూడా ఈ దోషాలు ఇప్పుడు ప్రజెంట్ రాశిచక్రం అనేది ఓన్లీ కొంతవరకే మనకి తటస్థీకరంగా చూపిస్తూ ఉంటుంది. జాతకంలో గనక వీరు గనక అపోజిషన్గా గనక పరిస్థితులను ఎదురు చేస్తూ ఉంటే ఎన్నో రకాలైనటువంటి కోర్టు సమస్యలు, గర్భవిచ్ఛిన్న దోషాలు కావచ్చు, లేకపోతే ఊరికినే కోపము, ఆవేశంతో రక్త ప్రసరణ వ్యవస్థలో తేడాలు జరిగి గుండె నొప్పులు రావచ్చు, లేకపోతే ఆ ఊరికినే హాస్పిటలైజేషన్ అవ్వటం, డబ్బు ఖర్చు పెట్టడం, దానికోసం అప్పులు చేయటం. అట్లాగే మిత్రులు ఎవరైతే మిత్రువులు ఉంటారో అది ఉద్యోగరీత్యా కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, మోసం చేసే పరిస్థితులు కలగచ్చు. ఆకస్మికంగా తండ్రి గారి యొక్క ఆరోగ్యం క్షీణించటము, లేకపోతే వారి యొక్క ఉద్యోగం పోవడం ద్వారా మీ యొక్క చదువులో ఆటంకాలు కలగచ్చు కొంతమందికి, మిథున రాశి వారికి. ఇట్లా మల్టీపర్పస్గా అన్ని రకాలుగా శత్రుత్వపరమైనటువంటి, రోగ సంబంధితమైనటువంటి, రుణ సంబంధితమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్మజాతక రీత్యా మీకు ఏదైనా దోషప్రదాలు ఉంటాయి. ఎందుకంటే మిథున రాశి రీత్యా చూసినా కూడా, గోచార రీత్యా ఈ గ్రహాలు కుజుడు రాహుతో కలిసినా, కుజుడు శనితో కలిసినా కూడా విపరీతమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొంటారని చెప్పవచ్చు. జాతకంలో కూడా ఒకవేళ మీరు అవకాశం ఉంటే గురువులతో చూపించుకోండి, నమ్మకమైనటువంటి గురువుతో చూపించుకొని జాతకంలో ఎక్కడైనా ఈ యొక్క దోషాలు గనక మీకు విపరీతంగా కనిపిస్తే తప్పకుండా ఈ యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి పెట్టినటువంటి ఈ 70 రోజుల పూజలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో జాతకంలో దోషాల పరంగా ఏదైనా పూజలు చేయించాలంటే ఖర్చు అధికంగా అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాలమాన పరిస్థితులు అట్లా మారిపోయినాయి కాబట్టి వారిని ఉద్దేశించి అందరికీ మంచి జరగాలి. ముఖ్యంగా కాలసర్ప యోగ దోషాలు నడుస్తున్న వాళ్ళు, జన్మజాతకంలో కూడా కొంతమంది సర్పదోషాలు ఎక్కువగా ఉంటాయి. వారి కోసము మే 3 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య పాశుపతానికి సంబంధించిన హోమం పెట్టాను. ఆ 32 రోజులు కూడా విశేషంగా కొన్ని సూక్త పారాయణలు, ఈ కుజరాహు కేతువులకు సంబంధించినటువంటి జపాలు. ఏప్రిల్ 6 నుంచి మే 10వ తేదీ వరకు కుజశనులకి సంబంధించినటువంటి పూజ పెట్టుకున్నాను. దానికి సంబంధించినట్టుగా ఏదైనా హనుమాన్ చాలీసా, మన్యసూక్త పారాయణ జరుపుతున్నాను ఈ యొక్క పీఠంలో. ప్రత్యేకించి నేను, నాతో పాటు నా శిష్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఈ హోమాలు, ఈ 2 అమావాస్యలు, ఈ మధ్యలో 70 రోజుల్లో వచ్చేటటువంటి 2 అమావాస్యల్లో ఒక అమావాస్య రోజున విశేషంగా, అంటే మనకి మార్చి 18వ తేదీన సంతానం గురించి కోర్టు సమస్యలు కావచ్చు, లేకపోతే వివాహ ప్రతిబంధక దోషాలు, వివాహమై దంపతుల మధ్య సఖ్యత లేకుండా, అట్లాగే ఎన్నిసార్లు గర్భం దాల్చినా కూడా నిలబడకపోవడం, ఇలాంటి వాటికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేస్తున్నాము. అట్లాగే ఏప్రిల్ 17వ తేదీన హనుమాన్ పాశుపత హోమము, ఇది ప్రత్యేకమైనటువంటి మంత్రాలతో, రుద్రనమకాలతో సంపుటీకరించేసేటటువంటి హోమము. నవగ్రహ, నక్షత్ర, దుర్గా, గణపతి ఇవన్నీ కూడా చేస్తూ మృత్యుంజయ మంత్రంతో పాటుగా ఈ యొక్క పాశుపత హోమాలు ప్రత్యేకించి మానవాళి యొక్క శ్రేయస్సు కోసము ఇప్పుడు దాదాపుగా నడుస్తున్నటువంటి 70 రోజులు కూడా విశేషమైనటువంటి ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రపంచం మొత్తంగా. కొన్ని రాసుల వారికి, నక్షత్రాల వారికి కూడా దోషభూయుక్తంగా ఉంటుంది. వారి జాతకంలో ఇంకా దశలాంతర్దశలు జరిగితే ఇంకా ఘోరమైనటువంటి, క్రూరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రమాద విషయాలు కావచ్చు, కొట్లాట్లు కావచ్చు, తగువులు కావచ్చు, కోపావేశాలు కావచ్చు. కాబట్టి ఎవరైనా మనస్ఫూర్తిగా కోరుకొని చేయించాలనుకుంటే నన్ను సంప్రదించండి, నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీ యొక్క శ్రేయస్సు కోసము తగినట్టుగానే ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాలు చెప్పి నేను ప్రత్యేకించి చేసి ఆ యొక్క
ఆ ప్రసాదాన్ని మీకు అందజేసే పరిస్థితి నేను ఏర్పాటు చేస్తాను. ఈ 70 రోజులు ఈ పూజ మీకు రక్షణగా ఉంటుందని మాత్రం తప్పకుండా తెలియజేస్తున్నాను. ఓం శరవణ భవాయ నమః.